अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूँ एम वाजिद। 7H न्यूज़ में आपका खैर मकदम है। बीवियों या ख़वातीन पर हाथ उठाना हमारे समाज में मायूब समझा जाता है। ऐसे में टीआरएस कायद श्रीनिवास ने अपनी बीवी को मार मार कर उसका कचूमर बना दिया। क्या है ये मामला, ये जानने के लिए देखिए 7H की ये रिपोर्ट। ज़िंदगी के हर मोड़ पर बीवी अपने शोहर का साथ देती है। वही है श्रीनिवास जो अपनी बीवी पर बेखौफ ख़तर हाथ उठा रहा है और धकेल भी रहा है उसे। जिस पर उसकी बीवी ने बरहमी का इजहार किया तो उसने उसे घर के आंगन में खूब पीटा और ये वीडियो सोशल मीडिया पर वायरल हुआ। जब ये वाक़या हो चुका तो हुकूमत ये सारा वाक़या देखते हुए भी खामोश तमाशाई बनी बैठी है। अब आगे हुकूमत का क्या रद्द अमल होगा कहा नहीं जा सकता। हो सकता है MLC फारूक हुसैन की तरह श्रीनिवास को भी क्लीन चिट मिल जाए, कहा नहीं जा सकता। ఆ గొడవల వల్లే ముందు అమ్మాయి వెళ్ళిపోయిందని నాకు తర్వాత తెలిసింది. నేను కొట్టడం, టార్చర్ చేయడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల అమ్మాయికి ఇబ్బంది అయ్యి వెళ్ళిపోయింది. నాకు ఆ విషయం తెలియక నేను మ్యారేజ్ చేసుకున్న నెల రోజుల నుంచే నాకు టార్చర్ పెడుతున్నారు. ఇటు మా అత్తనేమో వరకట్నం ఎక్కువ తేలేదని తక్కువ తెచ్చినవని మొదలుపెట్టింది. మా మామనేమో మాట్లాడాడు కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు, నన్ను తిడతాడు అంతే తప్పితే వాళ్ళ తరపునే మాట్లాడతాడు అంతే. ఈ పాప పుట్టినందుకు ఆ ఆడపిల్ల పుట్టిందనే దాంతో నన్ను ఇంట్లో నుంచి కొట్టి ఎలగొట్టేసిర్రు. ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నేనే రెండవ పెళ్లి, ఇంతకుముందు ఒకటి విడాకులైంది, ఇప్పుడు చేసుకున్న ఆమె మూడో ఆమె. ఇంకెంతమందిని చేసుకుంటాడు ఆయన.